పురుషుల వంధ్యత్వం మరియు స్పెర్మ్ కౌంట్ గురించి ఈ 3 అపోహలను మీరు ఇప్పుడే తెలుసుకోవాలి. మొదటి అపోహ ఏంటంటే కాఫీ స్పెర్మ్ను నాశనం చేస్తుందని. కానీ నిజం ఏంటంటే సాధారణ పరిమాణంలో కాఫీ తాగడం సురక్షితం. అయితే చాలా కాలం పాటు అధిక క్యాఫిన్ తీసుకోవటం వల్ల స్పెర్మ్ నాణ్యత బలహీనపడవచ్చు. రెండవ అపోహ ఏంటంటే టైట్ జీన్స్ ధరించటం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని. కానీ నిజం ఏంటంటే తరచుగా చాలా బిగుతైన జీన్స్ ధరించటం వల్ల వృషణాలు అధికంగా వేడెక్కితే మాత్రమే స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం పడవచ్చు. మూడవ అపోహ ఏంటంటే ల్యాప్టాప్ ను ఒడిలో పెట్టుకుంటే స్పెర్మ్ చనిపోతుందని. కానీ నిజం ఏంటంటే ల్యాప్టాప్ హానికరమైన రేడియేషన్ ను విడుదల చేయదు. అయితే దాని వేడి స్పెర్మ్ ఉత్పత్తిని కొంత మందగించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం శరీరానికి సరైన పరిమాణంలో వాజీకరణ ఔషధాలు లభించినప్పుడు స్పెర్మ్ మరింత బలంగా మారవచ్చు. ఉదాహరణకు కౌంచ్ బీజం, సఫేద్ ముస్లి, సాలబ్ పంజా, సాలబ్ మిశ్రీ వంటి ఓజస్సును పెంచే ఔషధాలు వృషణ కణకణాలను పోషిస్తాయి. ఇవి ప్రజనన శక్తిని లోతైన స్థాయి నుండి బలోపేతం చేయటంలో సహాయపడతాయని భావిస్తారు. కాబట్టి స్పెర్మ్ అని కామెంట్ చేయండి. స్పెర్మ్ కౌంట్ పెరగడానికి సహాయపడే వివిధ ఫార్ములేషన్స్ల గురించి నేను మీకు డిఎంలో వివరంగా తెలియజేస్తాను.